సార్ ఇప్పుడు గోల్డ్ అనేది దగ్గర దగ్గర 129 అప్రాక్సిమేట్లీ 130 దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ ఈ డిసెంబర్ చివరి నాటికి గోల్డ్ ప్రైస్ అనేది ఎంతవరకు పెరగచ్చు అని అంటారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఏంటంటే గోల్డ్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఏంటంటే అక్టోబర్ వరకు ఒక హైప్ ఉండింది. బట్ ఆ తర్వాత కొంచెం కరెక్షన్స్ తర్వాత కొంచెం చల్లబడ్డట్టు అనిపించింది. బట్ మళ్ళీ ఇప్పుడు లైఫ్ టైం హై దగ్గరికి దగ్గర గోల్డ్ కానీ ఈవెన్ సిల్వర్ కూడా రెండు కూడా దగ్గరకు వచ్చాయి. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే కూడా 1,30,000 దాటింది. ఒక గ్రామ్కి 13,000 పైనే ఉందన్నమాట ఇవాళ కూడా. అదే 22 క్యారెట్స్ అయితే మాత్రం 11,930 ఒక గ్రామ్కి దగ్గర యావరేజ్గా ట్రేడ్ అవుతూ ఉంది. హైదరాబాద్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సిల్వర్ కూడా లైఫ్ టైం హై దగ్గరకు వచ్చింది. దగ్గర ఇప్పుడు 1,88,000 నుంచి 1,96,000 రేంజ్లో కేజీకి నడుస్తూ ఉంది హైదరాబాద్లో కూడా. ఎంసీఎక్స్ కూడా నియర్లీ లైఫ్ టైం హై దగ్గరే ఉంది సిల్వర్కి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే రెండిట్లలో బ్రాడ్గా చూసుకుంటే ఇప్పుడు మొమెంటం మాత్రం స్లైట్లీ బుల్లిష్ ఉంది. అట్లని చెప్పి ఫుల్ అగ్రెసివ్గా కాదు, బట్ కొంచెం పాజిటివ్ సైడే, ఇంకా కొంచెం పెరిగే సైడే ఉంది కానీ తగ్గే అవకాశం ఇమ్మీడియట్గా లేదు. ఓకే, దానికి కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం చూసుకుంటే గ్లోబల్ కారణాలు చూసుకుంటే, ఒకటి మార్కెట్స్ ఏంటి, ఈ వీక్లో అమెరికన్ ఫెడ్ తన ఇంట్రెస్ట్ రేట్ యొక్క వ్యూ ఏంటి, తగ్గుతుందా ఆర్ ఫ్యూచర్లో తగ్గిస్తామా ఆర్ పెంచుతామా అనే వ్యూ వస్తుంది. దాని బేసిస్ మీద అది తగ్గచ్చు ఇంట్రెస్ట్ రేట్లు అన్నప్పుడు ఏంటంటే సేఫ్టీగా ఈ వెరీ గుడ్ రిటర్న్స్ ఇచ్చే యాసెట్గా గోల్డ్ వైపు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. అందుకే షార్ట్ టర్మ్లో గోల్డ్ ఇంకా కొంచెం పెరగచ్చు. 1,30,000 నుంచి 1,34,000 1,35,000 వరకు టచ్ కావచ్చు ఇన్ డిసెంబర్. దెన్ సిల్వర్ కూడా ఇప్పుడు చూసుకుంటే US డాలర్ టర్మ్లో చూసుకుంటే $58 పర్ ఔన్స్ నియర్లీ రికార్డ్ హై దగ్గర ఉంది. ఓకే, సో ఇది ఎందుకు సిల్వర్ ఇట్లా పెరుగుతోంది అంటే, ఒకటి స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ డిమాండ్, వెదర్ ఇట్ ఈస్ సోలార్ కానివ్వండి, ఈవీ మాడ్యూల్స్ కూడా. నేను ఇప్పుడు రీసెంట్ ఆస్ట్రేలియా ట్రిప్లో చూస్తే ఎక్కడ చూసినా టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ అవే కొంటా ఉన్నారు అక్కడ. సో హోప్ఫుల్లీ ఇంకా మన ఇండియాలో కూడా ఉన్నాయి, బట్ ఇంకా ఎక్కువగా అడాప్టేషన్ పెరిగే అవకాశం ఉంది. సో మేబీ మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాము. ఆ ఈవీ డిమాండ్ కూడా సిల్వర్ అనేది హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి సిల్వర్ ఇంకా కంటిన్యూస్లీ ట్రేడింగ్ ఎట్ హయ్యర్. సో టెక్నికల్స్ కూడా బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకుంటే టెక్నికల్స్ కూడా స్మాల్ అప్ ట్రెండే కనబడతా ఉంది నియర్ టర్మ్లో. నియర్ టర్మ్ అంటే 2-3 వారాల్లో 2-3 వారాల వరకు కూడా కొంచెం పెరగచ్చు.